ఏంటి ఇవన్నీ చూస్తున్నారా? ఇవాళ సండే కదా, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇవాళ మనం బయట తినబోతున్నాం. ఏం తింటున్నాను అనేది ఇంకా కన్ఫ్యూజనే, కానీ దానికి ఒక ప్లాన్ ఉంది. అంతకంటే ముందు నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను, సరేనా? అవును, ఇంతకీ బాగున్నారా? ఇదే ఆ సొల్యూషన్. ఇందాక చెప్పాను కదా, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏం తినాలో అని చెప్పి. అందుకే ఓ దాంట్లో బేగల్, ఇంకో దాంట్లో పిజ్జా రాశాను. ఇప్పుడు ఇవి షఫల్ చేసి చూస్తా ఏమొచ్చిద్దాం. ఏంటో చూద్దామా? బేగల్ వస్తే బాగుంటుంది. రే, నాకు బేగల్ తినాలని ఉందా? మరి చిట్స్ ఎందుకు? సరే, ఎలాగో తీసుకొని చూద్దాం ఏమొచ్చిద్దో. బేగల్ కనిపిస్తుందా? కన్ఫ్యూజన్లో ఉంటే ఈ చిట్ సైడ్ ఏదో బాగుంది, కానీ ఇలాంటి టెక్నిక్ ఏదైనా ఫాలో అయితే అప్పుడు మన లోపల ఉన్న ఫీలింగ్స్ బయటకు వస్తాయి అనుకుంటా. ఎనీహౌ, లెట్స్ గో. స్టార్ట్ అవుదాం బేగల్స్ తినడానికి. ఇక్కడ నుంచి 15 minutes నడిస్తే చాలు, వెళ్ళిపోవచ్చు. కానీ అంతసేపు నడవాలంటే ఎనర్జీ కావాలి కదా, దానికోసం ఇది. తాగిన వెంటనే కూడా బరిగెత్తకూడదు, కొంచెం వెయిట్ చేస్తా, సరేనా? సరే, ఇంకా స్టార్ట్ అవుదామా? బాగుంది కదా? స్టిల్ కొడుతున్నట్టు అనిపిస్తుందా? పర్లేదు, అప్పుడప్పుడు కొట్టచ్చు. వెనకాల కనిపించేదే ఆ బేగల్ షాప్. యూజువల్ వీకెండ్స్ అప్పుడు ఇదంతా లైన్ ఉంటుంది, కానీ నేను 12ంటికి వచ్చాను కదా సండే అయినా, అందుకే అంత ఎక్కువ లేదు. బై ది వే, ఈ బేగల్ యొక్క స్పాన్సర్ నా గర్ల్ ఫ్రెండ్కి అలియాస్ నా కన్నమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఆకలేసి వస్తుంది, తినేస్తానే. Hello, my friend. హే, డూ యూ హ్యావ్ హోల్ వీట్? Whole wheat, and then what type of cream cheese would you like? లో ఫ్యాట్. Low fat. What type of low fat would you like? రెగ్యులర్? Regular? Yeah. And that's all for you, my friend. $7 for you, please. The bagels ready? యా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇందాక ఎందుకు రన్నింగ్ చేశాను తెలుసా? దీనిలో క్యాలరీస్ ఎక్కువ, అందుకు రన్నింగ్ చేశాను. ఇది ఎంత హెవీగా ఉండిద్ది అంటే ఇవాళ నా కాప్స్కి ఫుల్గా సెట్ అవుద్ది. ఈవినింగ్ ఒక చిన్న ప్రోటీన్ చెక్ చేసుకుంటే సెట్. సరే, తినేస్తానే. క్రీమ్ చీజ్ బేగల్. ఇంకో సగం ఉంది, అందుకే చెప్పాను ఓల్డ్ తింటే ఫుల్ అయిపోద్దని. అది అట్లుంటుంది మనం వేస్తే. ఏం లేదు, చిన్న జిమ్మిక్ చేశానులే. బాబోయ్, కులా ఇప్పాల్సిన టైం వచ్చినట్టుంది. సరే, ఇంటి దగ్గర కలుస్తానే, ఎందుకంటే మళ్ళీ రన్నింగ్ చేయాలి. సీ యూ. ఇవాళ సండే కాబట్టి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా, తలస్నానం చేసేసి వస్తానే. ఫ్రెష్ అయ్యి వచ్చేసా. ఇప్పుడు నీకు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం చేయనా? దట్స్ బన్నీ. హీస్ హియర్. బన్నీ యూజువల్లీ చాలా బిజీ ఉంటాడు. ఫ్రీ ఉన్నప్పుడు చక్క నా కోసం ఏదో ఒకటి చేస్తాడు. బన్నీ, నా కోసం అవకాడో ప్రోటీన్ చెక్ చేస్తావా క్విక్గా? థ్యాంక్స్ బన్నీ. అవును బన్నీ, దీనిలో ఏమన్నా షుగర్ వేసావా? ఈ లుక్ ఇచ్చావంటే ఏ లేదని అనుకుంటున్నానులే. నీకు ఏదో పని ఉన్నట్టుంది కదా. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళి వర్క్ చేసుకుంటా, సరేనా?
ఇప్పుడు దాకా వర్క్ చేసుకున్నా అనుకుంటున్నావా? లేదు, ఏదో టైం పాస్ చేసి ఇప్పుడు దాకా. టైం తెలియకుండా ఎంత అయింది తెలుసా? 9. ఆల్మోస్ట్ 3 అవర్స్ నుంచి ఇలా కూర్చున్నా. ఇంకే వాళ్ళకి విశేషాలు ఏం లేవు. నీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయి, వింటాను. సరేనా? ఉన్నా మరి, చలో అయితే బాయ్.